నా పేరు హరి, నర్సీపట్నం రూరల్ సీఏ, ఇన్ఛార్జ్ నర్సీపట్నం టౌన్ సీఏ. ఇప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నార్కటిక్ డాగ్ని అనమాట మన నర్సీపట్నం బస్ స్టాండ్లోను, అదేవిధంగా మేము 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తాం. 2 చెక్ పోస్టులోను నార్కటిక్ డాగ్తో మేము చెకింగ్ చేస్తున్నాం. ఆ డాగ్ ప్రస్తుతానికి ఏంటంటే ఒక 50 మీటర్ల వరకు ఎక్కడైనా గంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లయితే దాన్ని స్మెల్ చేసి అది ఐడెంటిఫై చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మేము వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సార్, నార్కటిక్ డాగ్ అంటే ఓన్లీ గంజాయినా, డ్రగ్స్ కానీ ఇలా ఏమన్నా పడుతుందా? నార్కటిక్ డాగ్ అది స్పెషల్లీ ట్రైన్డ్, గాంజా వాట్ ఎవర్ డ్రగ్స్, ఏ డ్రగ్స్నైనా అది ఐడెంటిఫై చేసి మాకు వెంటనే ఇంటిమేట్ మాకు తెలియపరిచి దాన్ని బేస్ చేసుకొని మేము ఫర్దర్గా వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు రిజిస్టర్ చేస్తాము. అనకాపల్లి జిల్లాలో ఇదే ప్రప్రథమా లేదంటే గతంలో? అనకాపల్లి జిల్లాలో ఇదే మొట్టమొదటిసారిగా నర్సీపట్నం సబ్ డివిజన్లో ప్రస్తుతానికి 2 నార్కటిక్ డాగ్స్ ఉన్నాయి. అవి కూడా మా కంట్రోల్లోనే 2 డాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి ఒకసారి ఎవరిని పట్టుకున్నారు సార్ గాంజా? ఇప్పుడు వరకు చెక్ పోస్ట్లో ఆల్మోస్ట్ ఒక 5 to 7 కేసెస్ అనమాట. ఈ నార్కటిక్ డాగ్ ఏదైతే ఐడెంటిఫై చేసిందో వాటిని మేము 5 to 7 కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. నమస్కారం అండి. నర్సీపట్నం టౌన్ పరిధిలో అనకాపల్లి జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల ప్రకారం నర్సీపట్నం చుట్టుపక్కల బస్టాండ్ మరియు ఇతర సస్పిషియస్ ప్లేసుల్లో అన్నింటిలో కూడా ఎక్కడైతే గాంజా తరలించడానికి అవకాశం ఉంటుందో అన్నీ కూడా మన గాంజా డాగు కూడా ఉంది, ఇక్కడ అవైలబుల్గా ఉంది. దానితో క్షుణ్ణంగా పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రూట్లలో వెళ్లకుండా నిర్మూలించడానికి నిరంతరం కూడాను ప్రతి ప్లేస్లో కూడాను చెకింగ్లు జరుగుతూనే ఉన్నాయి. మా ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారం ప్రతిరోజు కూడా వివిధ ప్లేసుల్లో డైనమిక్ వెహికల్ చెకింగ్ చేస్తూ ఆ ప్రాంతంలో ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం, అందులో ఎటువంటి గాంజా ఏమైనా తరలిస్తే వాళ్ళపైన కేసులు నమోదు చేసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇంతకుముందే ఆల్రెడీ మా నర్సీపట్నం టౌన్ మరియు రూరల్ సర్కిల్ పరిధిలో అనేక ప్రదేశాలలో కూడా ఈ గాంజా డాగ్తో కూడాను చెక్ చేసి గాంజాను కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇది కంటిన్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నర్సీపట్నం పరిసర ప్రాంతాలు ప్రజలకు చెప్పవలసింది ఏంటంటే, ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా డబ్బులకి ప్రలోభాలకు గురై వాళ్ళు గాంజా తరలించడానికి వెళ్తూ అనేక కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. వాళ్ళ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోకుండా ఇలాంటి ఇల్లీగల్ చట్ట వ్యతిరేకమైనటువంటి డ్రగ్స్ వీటిల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా వాటికి దూరంగా ఉండాలని మన నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ అండి.